నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉద్యమకారులకు 250 గజములు ఇంటి స్థలం, ప్రతి నెలకు 25,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొని 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నందుకు నిరసనగా ఈ నెల 19వ తారీఖున కరీమాబాదులో ధర్నా చేపడుతున్నట్లు వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి తెలిపారు. కరీమాబాదులోని ఎస్కే గౌడ్ కళాభవనంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం సమావేశము జరిగింది. కార్యక్రమంలో ఆ సంఘం కన్వీనర్ మరుపల్ల రవి, సిద్ధంరాజు శంకీషి, లింగమూర్తి, మేకల ఎల్లయ్య, సోమా మధుకర్, ఔనూరి లక్ష్మి, కె రమాదేవి, యాకలక్ష్మి సుజాత తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ గుర్తించకుంటే ఆనాడు పెద్ద ఎత్తున కొంచెం నల్ల జెండాతో ఏదో ఒకటి వాటి కార్యక్రమాన్ని అనుకునే కార్యక్రమం చేసేది జరుగుతుంది. తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రతి ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలం, ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్తో పాటు ఇతర సౌకర్యం కల్పిస్తామని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత అధికారంలో వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఉద్యమకారులను పట్టించుకున్న పాపాన పోలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 16 నెలల క్రితము ప్రజాపాలన కార్యక్రమం పెట్టి అందులో 6వ కాలంలో కూడా ఉద్యమకారుల యొక్క వివరాలు సేకరించడం చేసిందే తప్ప ఇప్పటి వరకు కూడా వాటిని పరిశీలించిన పాపాన పోలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలా ఉద్యమకారులకు ఏదో ఒక ఆశయం పెట్టి కాలయాపన చేయడానికే కమిటీ వేయడం జరుగుతుంది. కానీ ఇంతవరకు కూడా కమిటీ కూడా ఏం రూపొందించిన ఆనవాళ్ళు కూడా కనబడతలేవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు ఉద్యమకారులు అంటే ఎవరు అన్న సంగతి కూడా ఇంతవరకు ప్రభుత్వం గుర్తించలేదు. ఇవాళ ఉద్యమ అర్హులైన వారికి ఉద్యమకారులను గుర్తించాలి, ప్రశంస పత్రం ఇవ్వాలి. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ప్రతి ఉద్యోగాన్ని సన్మానించవలసిన బాధ్యత ప్రభుత్వం ఇది ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి జూన్ 2వ తారీఖు నాడు ఉద్యమకారులను గుర్తించాలి, ప్రశంస పత్రం ఇవ్వాలి, గౌరవించకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఉద్యోగం వారికి పోలీసు కోర్సులు చాలామంది ఉన్నారు. మరి అటువంటి వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. పోలీస్ శాఖ ద్వారా నివేదిక తెప్పించుకొని అటువంటి వారికి కూడా ప్రభుత్వ పథకాలు వచ్చేందుకు కూడా వారు ప్రభుత్వం కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా మాకు కోరుతున్నాం. మా ఉద్యమకాలలో చాలామంది నిరుపేద కుటుంబాలని జీవన పరిస్థితి దుర్భర జీవనం గడుపుతున్నారు. మరి అటువంటి వారిని ప్రభుత్వం ఆదుకుంటుందంటే ఎదురు చూడడం తప్ప ఇవాళ కార్యరూపం దాల్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఎవరైనా మరణిస్తే మా ఉద్యోగాలలో అట్టి కుటుంబంలో కూడా ఇవాళ ఉద్యోగాలు ఇచ్చే ఏదైనా పథకాలు ఉంటే వాళ్ళకు కూడా వర్తించాలని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి విషయం ప్రభుత్వానికి. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.